హలో ఎవరివన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. హెప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో మాకైతే గ్యాస్ లేదు. ఇవాళ థర్డ్ డే వచ్చేసింది. అసలు మా గ్యాసే బుక్ అవ్వట్లేదు. చెప్పాను కదా, మా ఆయన దానవీర కన్నా వాళ్ళకైతే ఇచ్చేసారు. వాళ్ళేమో రెస్పాండ్ అవ్వట్లేదు కాల్ చేసి. సో ఈరోజు వచ్చేసి గుడ్ ఫ్రైడే. యాక్చువల్లీ నేను మా వారికి ఆఫీస్ ఉండదేమో అనుకున్నాను. తీరా మా ఆయనేమో మాకు హాలిడేనే లేదని చెప్పారు. ఇంట్లో ఇంకా బియ్యము, సరుకులు కొన్ని కావాల్సినవి లేవు. అయితే ఇంకా అవన్నీ కూడా బిగ్ బాస్కెట్ నుండి ఆర్డర్ అయితే చేశారు. ఈరోజు ఎగ్ పులావ్ లాగా చేసుకుందాము అని చెప్పి అయితే అనుకుంటున్నాం. అందుకని ఎగ్స్ కూడా అయితే ఆర్డర్ చేశారు. ఎగ్స్, రైస్, ఇంకా కొబ్బరి నీళ్ళు బాగా వేడి చేసిందని చెప్పేసి అట్లయితే ఆర్డర్ చేశారు. నేను నైట్ నిద్రలో అవి నిద్రపోతానే బెడ్లో నుంచి వెనక్కి పడిపోయి పెద్దగా ఏడవడం స్టార్ట్ చేశాడు. పాపం నోట్లో లోపలైతే పగిలిపోయింది. సో ఇక్కడైతే ఎగ్స్ బాయిల్ చేద్దామని చెప్పి రైస్ కుక్కర్లోనే పెట్టాను. ఎగ్స్ బాయిలర్ ఉంటుంది కదా మనకి, అమెజాన్లో అయితే ఈరోజు ఆర్డర్ పెట్టుకున్నాము. ఈ గ్యాస్ ఎప్పటికి వచ్చిద్ది ఏంటో నాకైతే అర్థం కావట్లా. రోజుకి రకరకాల రెసిపీస్ ఆలోచించడానికి బుర్రంతా హీట్ ఎక్కిపోతుంది. సో ఎగ్స్ అంటే వాటర్ పోసి పెడతాం కాబట్టి ఫాస్ట్గానే అయిపోయింది అని అయితే అనుకుంటున్నాను. నేను ఒక 20 minutes అట్లా పెట్టాను, అయిపోయింది. ఒక రైస్ కుక్కర్లో ఇన్ని వండుకోవచ్చు అని నా లైఫ్లో ఇప్పటి వరకు తెలియలేదు. సో ఈరోజైతే ఇలా జరుగుతుందన్నమాట. నిన్న క్యారెట్ పులావ్ చేసుకున్నాం కదా, నిన్న నేను అసలు వ్లాగే తీయలేదు. నిన్న నేను వీడియో కూడా పెట్టలేదు కదా. సో అదే రీజన్ అనమాట. ఈ మధ్య నా వీడియోస్ బోరింగ్గా ఉన్నాయని కొంతమంది, బాగున్నాయని కొంతమంది, ఖచ్చితంగా పెట్టండి మీరు ఎంత బిజీగా ఉన్నా పెడతారు కదా, ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదు అని చెప్పి కొంతమంది అయితే రకరకాల మిక్స్డ్ కామెంట్స్ అయితే వచ్చినాయి. సో ఏదేమైనా సరే నేనైతే వీడియోస్ ఆపను. 1-2 రోజులు ఎప్పుడైనా విసుగ్గా లేకపోతే హెల్త్ బాగాలేకపోతే తప్పించి అస్సలు ఆపను. ఇదైతే ఫ్రైడే రోజు అంటే నిన్నటి వ్లాగే. సో ఇప్పుడు మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. అప్పటికే టైం 11-11:30 అయిపోయింది. నేనైతే ఈరోజు కుకింగ్ చేయలేదు మా ఆయన వెళ్ళేసరికి, ఎందుకంటే నైట్ పడుకునేసరికి 1 అయింది. నిన్న నైట్ లేట్గా వచ్చేసారు. దానివల్ల నేను నిద్రపోయానంటే కనుక బయటనే ఉండాలి. ఇంకా మా ఆయన మొత్తం నిద్ర వచ్చేసిద్ది. ఫోన్ చేసి ఎక్కడ బయటే ఉండిపోతాడా అని చెప్పేసి నేనైతే నిద్రపోకుండా ఉన్నాను. మార్నింగ్ లెగడం చాలా లేట్ అయిపోయింది. అసలు ఎంత లేట్ అయిందంటే 9-8:30 అయిపోయింది. దాని తర్వాత బయటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి అవికి పెట్టేసరికి 10 అయింది. అండ్ ఈరోజు నాకు అస్సలు బాగాలేదు. నిన్న బాగాలేదు, ఈరోజు కూడా బాగాలేదు. విపరీతంగా బ్యాక్ పెయిన్ వస్తుంది, ఎందుకో తెలియట్లేదు. అవి ఏం చేస్తాడంటే పడుకుంటే నడుము మీద ఎక్కేసి దబా ఎగిరి దూకుతున్నాడు. దానివల్ల మరేమో తెలీదు, విపరీతమైన బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది. అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఓ పక్కన గ్యాస్ అయిపోయింది. ఇప్పుడు టైం అయితే 11:30 దాకా అవుతుంది. అసలు ఈ ప్రొసీజర్ ఏంటి, ఎలా చేయాలనేది కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఎగ్స్ అయితే బాయిల్ చేసి పక్కన పెట్టేసి ఇంకా ఆనియన్స్, టమాటోస్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇవి కట్ చేసి నాకు వచ్చినట్టయితే వండుదామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. మినీ చాపర్ తీసాను, ఎందుకంటే కట్ చేసి అంత ఓపిక లేదు. ఇదైతే చిన్నగా కట్ చేసి ఇచ్చింది, తొందరగా కూడా ఉడికిపోద్దిలే రైస్ కుక్కర్లో అని చెప్పి. సో గుడ్లు అయితే తీసేసి మళ్ళీ అది వాష్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను. అయితే మీకు ఒక విషయం చెప్పాలి. నాకైతే ఒక బుల్లి సబ్స్క్రైబర్ ఉన్నారు. ఆ పాప పేరు వచ్చేసి వైష్ణవి ప్రియాంక. తను హైదరాబాద్ నుంచి అయితే చూస్తుండదంట. తను చూస్తుంది, వాళ్ళ మమ్మీ చూస్తుంది, వాళ్ళ డాడీ, వాళ్ళ అన్న అందరు చూస్తారు. యాక్చువల్లీ వాళ్ళ మమ్మీ నాకు చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఫ్రెండ్ అనమాట. అట్లా వాళ్ళ వీడియోస్కి కనెక్ట్ అయ్యారు. ఇంకా ఆ పాప అయితే వాళ్ళ నాన్ని మా ఫోటో అడిగిద్దంట, ఫ్రేమ్ కట్టుకొని ఇంట్లో పెట్టుకునేద్దంట గుర్తుగా అంట. నిన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి నేను ఆ అక్క వాళ్ళని చూడాలి, అక్క వాళ్ళు ఎప్పుడు వస్తారు అని అయితే అడుగుతుందంట. ఇంకా నేను వీడియో కాల్ చేసి అయితే మాట్లాడిచ్చింది. మా అమ్మ జోక్ చేస్తుందేమో అనుకున్నాను, కానీ నిజంగానే పాపం మాట్లాడుతుంది ఆ బుడ్డదైతే. అయితే రేపు వీడియోలో చెప్పిద్ది అక్క అంటే, నేను అసలు వీడియో పెట్టలేదు కదా. వీడియో వాళ్ళ మమ్మీకి వెళ్ళి చెప్పిందంట. శైలజ వాళ్ళ మమ్మీ పేరు, శైలు అంటాం మేము. సో తనైతే అడిగిందంట, ఏంటి వాళ్ళ వీడియోలో నీ గురించి చెప్పలేదు కదా అని చెప్పి. మళ్ళీ ఈరోజు వచ్చిందంట మా అమ్మ దగ్గరికి వచ్చి, ఏంటి వాళ్ళ వీడియోలో చెప్పలేదు అంటే, నేను అసలు వీడియో పెట్టలేదమ్మా, రేపు పెడతాను, రేపు చెప్తానని చెప్పా. చిన్ని పిల్ల ఎంత క్యూట్గా, అసలు ఎంత మంచిగా అనిపించిందో. అసలు నా వీడియోస్ కనెక్ట్ అవ్వడము, చూడడం నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా చాలా థ్యాంక్స్ మీరందరూ నా వీడియోస్ చూస్తున్నందుకు. శైలు నీకు కూడా. సో ఇక్కడ వచ్చేసి రెసిపీ అయితే స్టార్ట్ చేశాను. అవి ఏం చేశాడంటే మినీ చాపర్తోని ఆయన గారు కూడా కట్ చేస్తానంటే ఇంకా సరే అని చెప్పి ఆయనతోని ప్రెస్ చేపించి కట్ అయిపోయింది. హవికి టీవీ పెట్టేసి నేనైతే కుకింగ్ స్టార్ట్ చేసి, అప్పటికే పాపం ఆకలి అంటూనే ఉన్నాడు. ఇంకా అప్పటికి కొంచెం పెరుగు ఉంటే పెరుగు అయితే పెట్టాను. పెరుగు కూడా పెట్టట్లే ఈ మధ్యన, జలుబు చేసిందని చెప్పేసి. ఈ సమ్మర్లో రోజు పెట్టాలి అసలు పిల్లలకి. డాక్టర్ అయితే చెప్పారు గుడ్ బ్యాక్టీరియా కావాలి అంటే, గట్ హెల్త్ బాగుండాలంటే పెరుగు తినాలని చెప్పి. యాక్చువల్లీ నేను అస్సలు పెరుగు తినను. హవికి మాత్రం పెడతా. హవి నేర్చుకున్నాడు దేవుడి దయ వల్ల, ఏ ఇబ్బంది లేకుండా. ఇది తినను అది తినను అనకుండా అన్నీ తినేలా నేర్పించుకోవాలి మనమే. సో ఇక్కడైతే నాకు కుదిరిన ప్రాసెస్లో అయితే నేను చేసేసాను. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే టేస్ట్ అలా వచ్చింది అర్థం కావట్లేదు. ఇది వచ్చేసి మీషో నుండి తాళి చైన్ తీసుకున్నాను. ఇది నాకు 167 4కి అయితే తీసుకుని, ఇప్పుడు 7 ఒక 3 రూపీస్ పెరిగింది కాస్ట్ అంతే. డబల్ చైన్లో వచ్చింది, సూత్రాలతో కూడా కలిపి వచ్చింది. బయట అయితే తాళి చైనే మనకు 250 300 అట్లా ఉంటుంది. మళ్ళీ సూత్రాలు సపరేట్గా కొనుక్కోవాలి కదా. ఇదైతే చాలా బాగా నచ్చింది అండ్ డబల్ చైన్లో వచ్చింది.
సో మీకు ఏమైనా కావాలంటే నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను చేయాలా వద్దని చెక్ చేస్తాను. ఇది వచ్చేసి లగేజ్ బ్యాగ్, ఇది కూడా చాలా బాగుంది. ఒక 10 జతలు ఈజీగా పడతాయి. సైడ్ ఒక జిప్ వచ్చింది, ఇంకా పక్కన ఒక చిన్న జిప్ వచ్చింది. ఇది కూడా నాకు 303 రూపీస్ అయితే పడింది. ఈ రివ్యూ చూసి మా మమ్మీ అయితే దీనిలోనే నేవీ బ్లూ కలర్ అయితే ఆర్డర్ పెట్టించుకుంది వాళ్ళ ఇంటికి. సో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను మళ్ళీ రివ్యూ అయితే చేస్తాను. చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ వీల్స్ కూడా వచ్చినాయి. సో మీషో రివ్యూస్ కూడా చేస్తూ ఉంటాను కదా, అవైతే ఇన్స్టాగ్రామ్లో చేస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోతే మీకు అక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. సో దాని తర్వాత అవి పడుకున్నాకే నేను రివ్యూస్ చేశాను. అన్నం తినకుండానే పడుకున్నాడు. దాని తర్వాత కొన్ని వీడియో షూట్ చేసుకున్న తర్వాత నేనైతే ఫుడ్ తింటున్నాను. సో నైట్కి కూడా కలిపేసి వండేసాను. మళ్ళీ వండాలంటే నాకు అసలు ఓపిక లేదు ఈరోజు చెప్పాలంటే. అందుకే ఇంకా నేను వేసుకున్న బ్యాంగిల్స్ అయితే మా చిన్నాడు బచ్చి నా కోసం చేసి ఇచ్చింది. ఈసారి నాకు సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది, నువ్వు అసలు గాజులు వేసుకోవట్లేదు, లోపలే పెట్టేస్తున్నావు అని చెప్పి. అందుకే నేను రోజు వేసుకొని ఉంచేసుకుంటున్నాను. సో దాని తర్వాత ఇంకా పిల్లలందరూ వచ్చారు ఆడుకోవడానికి. నాకైతే చాలా బాధగా ఉంది. ఎందుకు అంటే దర్శిని వాళ్ళు మండే రోజు అయితే షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోతున్నారంట. అంటే వాళ్ళ ఇంటికి ఓనర్స్ అయితే వచ్చేస్తున్నారు, వీళ్ళనైతే ఖాళీ చేయమన్నారు. నాకైతే చాలా బోర్ కొట్టేసిద్ది. దర్శిని అయితే నాకు చాలా కనెక్ట్ అయి ఉంది కదా, తనతో పాటు అపేక్ష కూడా వచ్చింది ఈరోజు మా ఇంటికి. నేను ఫ్లిప్కార్ట్ నుంచి అవి కోసం అని చెప్పేసి హౌస్ అయితే తీసుకున్నాను. ఇది నాకు 265 రూపీస్ అయితే పడింది. సో ఇదంతా వాళ్ళే అయితే మాన్యువల్గా సెట్ చేసేస్తున్నారు. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా భలే సరదాగా ఉంటుంది. యాక్చువల్లీ మేము రేపు చేద్దాంలేని నేనైతే ఓపెన్ చేయలేదు. ఇంకా దర్శిని వాళ్ళు వచ్చారు కదా, అప్పటికే వచ్చి ఒక 1.5 అవర్ అయింది కూర్చున్నారు. ఇంకా చెప్పాను ఇట్లా హౌస్ వచ్చింది చేద్దామా అంటే చేద్దామని వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఇంకా ఫస్ట్ ఒకలా చేసాం, అదైతే అవ్వలేదు. ఇంక ఇట్లా కాదులే అని చెప్పి యూట్యూబ్లో ఒక షార్ట్ పెట్టుకొని ఆ వీడియో చూస్తూ అయితే చేశారు. ఇంకా అప్పుడైతే కరెక్ట్గా సెట్ అయింది. సో 265 రూపీస్కి వర్తే. మా ఆయన అయితే లాస్ట్కి గాలి తీసేసాడు, ఇదేంది కుక్కిల్లా లేకపోతే పిల్లలు ఇల్లా అని చెప్పేసి. అది కుక్కిల్లాగా ఎలాగుంది లాస్ట్ వరకు చూడండి మీరు. సో చాలా కష్టపడి అయితే సెట్ చేశారు. ఇంకా పిల్లలందరూ ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, హాలిడే, మంచిగా ఎంజాయ్ కూడా చేశారు. పిల్లలందరూ ఉంటే భలే సందడిగా ఉంటుంది కదా. నాకు ఎక్కువ సందడంతా పిల్లల నుంచే. నాకు పిల్లలు వస్తేనే టైం అస్సలు ఎలా గడిచిపోయిద్దో తెలీదు. చాలా బాగా కనెక్ట్ అవుతారు పిల్లలతోనే. నేను ఎందుకనో పెద్దవాళ్ళతో కంటే కూడా మన సేమ్ ఏజ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ కంటే అయితే పెద్ద వాళ్ళతోనైనా ఫ్రెండ్షిప్ చేయాలి, లేదా చిన్న వాళ్ళతోనైనా ఫ్రెండ్షిప్ చేయాలి. అప్పుడే ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉండిద్ది. సేమ్ ఏజ్ వాళ్ళకి ఏంటంటే యూగో అని అది ఇది ఏదో ఉంటుంది. ఎక్కువ మంది కనెక్ట్ అవ్వరు సేమ్ ఏజ్లోనే. నాకైతే ఎక్కువ మంది నా ఏజ్ వాళ్ళకైతే అసలు కనెక్ట్ అవ్వరు ఎక్కువగా. సో అదనమాట, తక్కువ మంది రేర్గా కనెక్ట్ అవుతారు అంతే. సో ఇక్కడైతే ఇంకా వీళ్ళు తిప్పలు కదబ్బా. ఒక పక్కన వీళ్ళు సెట్ చేస్తుంటే ఈ హవి ఏమో మధ్యలోకి ఎక్కేసి, ఈ పిల్లలేమో దూరేసేసి ఆడుకోవాలని చెప్పి. మీరు కూడా ఇలాంటి హట్స్ అంటే బేబీ హౌసెస్ ఎప్పుడైనా కొన్నారా లేదా చెప్పండి. ఇవైతే నేను ట్యాగ్ ప్రొడక్ట్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ చాలా తక్కువ ప్రైజే. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంగేజ్ కూడా అవుతారు. సో మొత్తం అంతా ఫిట్ చేశారు. ఇలా అయితే వస్తుందన్నమాట మనకు హౌస్. దాని తర్వాత దీనిపైన అక్కడ పడిపోయాడు అవి అయితే పాపం ఏడ్చాడు. ఇంకా ఆయనకి రబ్బర్ కోసమని వెళ్ళి జారి పడిపోయాడు. దాని తర్వాత మనం పైన ఇట్లాగా ఇది వచ్చింది క్లాత్. ఈ క్లాత్ని ఫిట్ చేసుకోవడమే. ఎదురు మనకి డోర్ లాగా వస్తుంది, అది ఫోల్డ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు, మన ఇష్టం. బట్ చాలా కష్టపడి ఒక 1/2 అవర్ కష్టపడితే కానీ ఇది సెట్ కాలేదు. రేపు అయితే మాకు తలప్రాణం తాకొచ్చేది. ఈ పిల్లలు ఉన్నారు కాబట్టి మాకు తెలియలేదు, మంచిగా అయితే సెట్ చేసేసారు. నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను, ఇంకా ఎలాగో పిల్లలు చేస్తున్నారు కదా, మళ్ళీ మనము ఎందుకులే ఎంటర్ అవ్వడం అని చెప్పేసి. సో మొత్తానికి ఇల్లంతా ఇట్లయితే ఫిట్ చేశారు. రాడ్స్ కిందకైతే ఒకటి ఉంటుంది క్లాత్, అదంతా లాగేసామంటే కనుక ఫిట్ అయిపోయి ఇంకా కదలదు అని చెప్పారు. సో ఫిట్ అయితే అయిపోయింది ఫైనల్గా హౌస్. నేను యూనికార్న్ థీమ్లో అయితే తీసుకున్నాను. సో ఇంకా చాలా థీమ్స్లో అయితే ఉంటాయి, ట్రై చేయండి. లోపల ఒక బెడ్ వేసేసి, ఇది 3 to 5 years కిడ్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది, పెద్దవాళ్ళకైతే సరిపోదు. వాళ్ళకి చక్కగా ఒక బెడ్ వేసి కొన్ని బొమ్మలు వేసామంటే లోపలే పడుకోవచ్చు. కాకపోతే గాలాడదు, డోర్ తీసి అదే ఆ కటన్ తీసి ఉంచుకుంటే సరిపోయిద్ది. లేదంటే ఒక చిన్ని ఫ్యాన్ లోపల సెట్ చేసుకుంటే వాళ్ళు చాలా బాగా ఎంగేజ్ అవుతారు. చిన్నప్పుడు నేను సినిమాల్లోనే చూసి అబ్బా భలే ఉండే అనుకున్నా కదా. నా కోరికలన్నీ నేను అవి మీద అయితే తీర్చుకుంటున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలకి మనము ఇవ్వగలిగేది ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న వాటిలోనే మనం ఆనందాన్ని ఎత్తుకుంటాం. చాలా కాస్ట్లీ గిఫ్ట్స్ కంటే కూడా ఇలాంటి చిన్నవే మనకు చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి కదా. అవునంటారా కాదంటారా చెప్పేసేయండి. ఇంక ఇక్కడ వీళ్ళు లోపలికి వెళ్ళిపోయి సాంగ్స్ పెట్టి డ్యాన్సులు గోల అబ్బా కాసేపు మాత్రం గందరగోళం చేసేసారు. అసలు నాకు కూడా భలే సందడిగా అనిపించింది. సో మొత్తానికి ఒక అరగంట పైనే ఆడుకున్నారు. ఇంకా కొంచెం గందరగోళం చేశారు. అటేసి తిరిగేసి మరగేసి గందరగోళం చేసి పీకేసి తోసేసి లోపల మళ్ళీ ముగ్గురు ఇరుక్కోవాలంటారు, ముగ్గురు పడుకోవాలంటారు, బొమ్మలని లోనకి తీసుకెళ్ళాలంటారు. అబ్బబ్బా అల్లరి చేశారబ్బా ఈరోజు అయితే. ఇంకా నేను పెద్దగా వ్లాగ్ కూడా షూట్ చేయలేదు. చెప్పాను కదా విపరీతంగా బ్యాక్ పెయిన్ వస్తుంది. బ్యాక్ పెయిన్ తొందరగా తగ్గాలంటే ఏం చేయాలో ఏమన్నా మీకు దగ్గర టిప్స్ ఏమన్నా ఉంటే చెప్పడం మాత్రం మర్చిపోవద్దు.
సో గ్యాస్ ఎప్పుడు వచ్చిద్దో మాత్రం అస్సలు తెలియట్లేదు. ఇప్పటికే 3 డేస్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది గ్యాస్ లేకుండానే. అమ్మ, నేను నైట్ మాత్రం నేను ఇంకా కుక్ చేసుకోలేదు, బయట నుంచి ఆర్డర్ చేసుకొని తినేసాము. చెప్పాను కదా బాగాలేదని చెప్పి. ఎన్నిసార్లు చెప్తావు అక్క, నీకు కాక బాగాలేదులే కానీ అని అనుకోవద్దు, వచ్చేస్తుంది అది అలాగ ఫ్లోలో, ఇంకేం చేయలేము దానికి. సో ఇంకా దాని తర్వాత అయితే ఇది చూడండి, ఇలా ఎవ్వరం చూడండి, ఇలా కథలు చూడండి, ఇలా ఆటలు చూడండి. హవికి పర్ఫెక్ట్గా సరిపోయిద్ది, ఆ పిల్లలు అయితే పెద్దగా ఉంటారు. ఇంకా నేను వచ్చేసి సిలికాన్ ఫోల్డింగ్ వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాను రివ్యూ కోసమని. అదే దర్శని చూపిస్తుంది. నాకైతే నిజంగా చాలా బాధగా ఉంది దర్శని వాళ్ళు వెళ్ళిపోతుంటే. అండ్ నెక్స్ట్ మంత్లో జశ్వంత్ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అటు ఇటు పిల్లలందరూ వెళ్ళిపోతే సందడంతా పోయిద్ది. నెక్స్ట్ మళ్ళీ ఎవరు వస్తారో ఏంటో తెలియదు కదా. ఇప్పుడు వీళ్ళైతే కొంచెం మంచిగానే ఉంటారు, గొడవలు అట్లేం పడము. సో సైలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో అదొక టెన్షన్ కదా. ఈ రెంట్ హౌసెస్లో ఇదే బాధ. ఈరోజు నేనైతే గల్ పట్టీలు పెట్టుకుని, ఇప్పటివరకు సన్న పట్టీలు ఉన్నాయి కదా, నిన్న వాష్ చేశాను ఇవి, అందుకే ఈరోజు అయితే పెట్టుకున్నాను. అండ్ అవి కడియాలు పెట్టుకుంటానమ్మా, నాకు పెట్టు అంటున్నాడు. ఇవి నా సన్న పట్టీలు. వెండి ప్రైస్ అయితే చాలా బాగా తగ్గింది. మొన్నటి వరకు అయితే పెరిగిపోయింది, మళ్ళీ ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడైతే ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోయారు కదా, ఇంక ఈ హౌస్లోకి కనీసం ఒక్కసారి కూడా వెళ్ళలేదు అవి. అట్లుంటుంది మరి మన సంగతి. చెప్పాను కదా, బుల్లి సబ్స్క్రైబర్ అయితే ఈ టైంలోనే వచ్చి అడిగిందంట మా మమ్మీని. సో మళ్ళీ చాలా థ్యాంక్స్. ఇంక ఇక్కడ వచ్చేసి కడియాలు అయితే పెట్టేస్తున్నాను. ఎంతసేపు ఉంచుకోడు, మళ్ళీ కాసేపు ఉంచుకుంటాడు, దాని తర్వాత ఉంచుకోడు. కాలు నొప్పమ్మ అంటాడు. అదే కానీ ఆడపిల్లలు అయితే ఎంత ముద్దుగా ముచ్చటగా ఎన్ని రకాలుగా అలంకరణ చేయొచ్చు కదా. నెక్స్ట్ అయినా అమ్మాయి పుడితే ఎంత బాగుండో చూడాలి. ఇంకా దేవుడు ఎప్పుడు కనకరిస్తాడో ఏమో తెలీదు. సో నిన్న ఒక కామెంట్ వచ్చింది, నేను అందరితో కంపేర్ చేసుకోను, జనరల్గా చెప్తానమాట. నేను కంపేర్ చేసుకొని అసలు ఏ విషయంలోనే ఎవరితోనూ కంపేర్ చేసుకోను. నా లైఫ్లో నాకు ఏది ఉందో నేను దాంతోనే హ్యాపీగా ఉంటా. అంటే మీకు చెప్పే దీనిలో నాకు అట్లా వస్తుందో మరేమో నాకు తెలియదు, కానీ నేను జనరల్గా ఎక్కువ అసలు ఎవరితోనూ కంపేర్ చేసుకోను. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళ తోపు, నా లైఫ్లో నేను తోపు. చూస్తారు కదా, గల్గల్మనుకుంటా ఆడపిల్లలాగా కాళ్ళకి కడియాలు పెడితే మాత్రం కాళ్ళ వరకు ఆడపిల్లలాగా అనిపించిద్ది, భలే ముచ్చటగా. ఇంకా మా అత్తయ్యకి మా అమ్మ వాళ్ళకి వీడియో కాల్ అయితే చూపించాను. అప్పటికే చాలా టైం అయిపోయింది. ఇంకా ఇవన్నీ సెట్ చేసి అక్కడక్కడ సెట్ చేసి షింక్లో కొన్ని అంట్లు ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేసేసి, ఇంకా బట్టలు అయితే నానబెట్టాను. ఈరోజు మార్నింగ్ వాష్ చేయలేదు, అవి కూడా వాష్ చేయాలి. అవికి స్నానం చేపియాలి. పాపం అవి కూడా 3 రోజుల నుండి చన్నీళ్ళే పోయాల్సి వస్తుంది. ఎందుకంటే మాది హీటర్ కూడా పాడైపోయింది. ఇక చిన్నగా హీటర్ ఒకటి ఆర్డర్ చేసుకుంటే సరిపోయిద్ది, ఎందుకంటే గ్యాస్ కొరత అయితే చాలా విపరీతంగా ఉంది కాబట్టి. అవి మళ్ళీ స్టవ్ మీద గ్యాస్ మీద వాటర్ పెట్టానంటే మళ్ళీ తొందరగా గ్యాస్ అయితే అయిపోయే ఛాన్స్ ఉందన్నమాట. అందుకని ఇంకా భయం వేస్తుంది ఏం చేయాలన్నా సరే. సో నేను అన్నం తినేసి అవి కూడా ఫుడ్ పెట్టేశాను. ఫుడ్ పెట్టేసి సింక్లో ఉన్నట్లు క్లీన్ చేసుకొని అక్కడక్కడ సర్దేసుకొని, దాని తర్వాత బట్టలన్నీ కూడా వాష్ చేసేసి కొని లోపలే పెట్టేస్తాను, మిషన్ మీద పెట్టేసి వాటర్ అంతా కారిన తర్వాతే బయటకు తీసుకెళ్తాను. ఈ వాషింగ్ మిషన్ కూడా అసలు ఎప్పటికీ చేపిస్తాడో లేకపోతే అవ్వట్లేదు అది. ఇంకా నేను కూడా ఇంకా పెద్దగా ఫోర్స్ చేయట్లా, ఎందుకులే మన నేను కూడా వెయిట్ లాస్ అవుతాను కదా అని చెప్పి. అంతలోపు మా వారి వాళ్ళ ఎర్లీగానే వచ్చేసారబ్బా. ఇంకా వస్తా ఫ్లవర్స్ ఇంకా అవి గారు ఆర్డర్ చేస్తారనమాట, చికెన్ కెచప్ అని చెప్పేసి. తినే తక్కువ అంటారు కదా, ఆరాటమా ఏంటో, కడుపు నిండిన కళ్ళు నిండవు, ఆరాటం ఏంటంటే రకరకాల సామెతలు ఉంటాయిలే, కానీ ఇవి కంప్లీట్ చేయండి నాకు. సో ఆయన గారు మాత్రము అసలు నిండు ఊరికి అడుగుతాడు, ఆ లిఫ్ట్ పని చేయట్లేదు, ఎందుకు మెట్లు ఎక్కువచ్చావు అంటే, ఏది పని చేయట్లేదు నాన్న లిఫ్ట్ అంటే, ఏది చూపి 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 అంటాడనమాట. భలే క్యూట్గా అంటాడు హబీబాబు. సో నాకు తెలుసులే మీరు హబీబాబు ఫ్యాన్స్ అని చెప్పేసి, హబీబాబు కోసమే చూస్తారని చెప్పి కూడా నాకు తెలుసు. సో నా ఛానల్ పేరు కూడా అదే కాబట్టి నేనైతే ఫీల్ అఫ్కోర్స్ నా కొడుకుని పొగిడితే నాకెందుకు బాధ, సంతోషమే కదా. సో మా వారైతే రాగానే మళ్ళీ వెళ్ళి మీటింగ్స్లో జాయిన్ అయిపోవాలి యాజ్ యూజువల్. అది కొత్తగా ఏముంది చెప్పక్క అంటారా. ఇక్కడ వచ్చేసి కెచప్ అయితే చేయాలి, కెచప్ వేస్తే అప్పుడు. ఇక్కడ వాళ్ళిద్దరూ వీడియో తీస్తా అంటున్నాడు. మా వారికి కాళ్ళు ఏదో గుచ్చుకుందంట, చాలా పెయిన్ వస్తుందని చెప్పి పిన్నీస్ అడిగాడు. ఇంక ఈ హవి ఏమో తీనీడు, చూడనీడు, ఏమీ చేయనీడు. ఇంకా పిల్లోడు ఉన్నప్పుడు అలా చేస్తే మళ్ళీ నేర్చుకుంటాడు, వద్దులే అని చెప్పేసి మా వారైతే ఆపేశారు. ఇంకా నేనేం చేశానంటే, బయటకు వెళ్దాం పద నాన్న, బట్టలు ఉన్నాయి కదా ఆరేసి వద్దామని చెప్పేసి అయితే అడిగాను. నైట్ టైంలో ఉతకకూడదని తెలుసు, కానీ పొద్దున్నే అవ్వట్లేదు. చెప్పాను కదా ఈరోజు మార్నింగ్ లేట్గా లేచాను. బట్టలు ఆరేసి లోనికి వచ్చేసరికి ఫోన్ 10 కట్టాడు అనమాట మా అబ్బాయి. సో అద్దంలో చూసారు కదా ఎంత చండాలంగా ఉందో. రేపైతే ఆర్గనైజ్ చేయాలి, బెడ్రూమ్ అంతా నీట్గా ఆర్గనైజ్ చేయాలని అయితే అనుకుంటున్నా. చూడాలి చేయగలుగుతానా లేదా. లేచేసరికి లేట్ అయింది, వీకెండ్స్ అంటే ఇంకా యోగా క్లాస్ కూడా ఉండదు. ఈరోజు కూడా నేను యోగా క్లాస్ జాయిన్ అవ్వలేదు, లేట్గా అయితే లేచాను కదా దానివల్ల. సో ఇంకా అవన్నీ సెట్ చేసేసి మా వారు ముళ్ళు అయితే వచ్చేసింది బయటికి. మేము ఫుడ్ అంతా కంప్లీట్ చేసేసాం, మా వారు కూడా తినేశారు. మధ్యాహ్నం అయితే తినలేదు, బాక్స్ పెట్టలేదు కదా. ఇప్పుడు ఎలాగుంది ఏంటి అంటే, బాగానే ఉంది అని అయితే అన్నారు. మా ఆయన అంత టేస్ట్గా ఉండకపోయినా పర్లేదు, బాగానే ఉంది, అన్ని కుదిరిని. కారం అయితే వేయట్లేదు కాబట్టి అవి కూడా ఇష్టంగానే తింటున్నాడు.
ఇప్పుడైతే షింక్లో ఉన్న అంట్లన్నీ క్లీన్ చేసేసుకోవాలి. హవి గారికి స్నానాలు అయిపోయినాయి, పని అంతా అయిపోయింది. ఇంకా హవి ఎప్పుడు పడుకుంటానని వెయిట్ చేయాలి. దాని తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైం కరెక్ట్గా మిడ్ నైట్ 12 o'clock. 12 అంటే నేను 12:30 1కి నిద్రపోతాను. రేపు మార్నింగ్ ఎప్పుడు లేస్తాను. దీనివల్లే నాకు వెయిట్ గెయిన్ అవుతున్నాను. నిద్ర సరిపోవట్లేదు, బ్యాక్ పెయిన్ వస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. ఎర్లీగా పడుకోవాలి అన్నా సరే మా ఆయన వల్ల, అంటే మా ఆయన వర్కింగ్ టైమింగ్స్ వల్ల నాకైతే చాలా డిస్టర్బెన్స్గా ఉంది. సో ఎప్పటికీ వర్కింగ్ టైమింగ్స్ చేంజ్ అయ్యి 9 o'clock అట్లా అయిపోతే అట్లీస్ట్ 10-11కైనా పడుకునేలాగైతే ఉంటే బాగుండని అయితే కోరుకుంటున్నాను. సో అలా అయితే జరిగిపోతుంది. రోజంతా ఇలా అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే పెట్టాను. ఇంతకీ వీడియో ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోవద్దు. సో డైలీ వీడియోస్ అప్లోడ్ చేయమంటారా, డే బై డే అప్లోడ్ చేయమంటారా? రోజు మీకు బోర్ కొడుతుంది, రోజు కొత్త కంటెంట్ నేను చేయలేను, ప్రాంక్ వీడియోస్ నేను చేయలేను. నేను మా వారే ఉంటాము. అది ప్రాంక్ వీడియోస్ చేసే ఛానల్స్ చాలా ఉన్నాయి. దానివల్ల వాళ్ళకి గొడవలు అవుతున్నాయి. ఇంకా వద్దు, అలాంటివి అయితే నేను చేయను. నా కంటెంట్ అసలు అది కాదు. నాది ఫ్యామిలీ ఆడియన్స్. సో ఫ్యామిలీ వ్లాగింగ్, నేను ఇంట్లో ఏం చేస్తానో అదే నేను చేస్తాను తప్పించి కొత్తగా అయితే నేను చేయలేను. సో అలాంటివి అయితే నేను చేయలేను. సో కష్టం అన్నమాట నాకు. ఎప్పుడో రేర్గా చేస్తాం కానీ పద్దాడు చేయలేం. అసలు నేను చేయలేను మ్యాక్సిమం 99%. ఇక్కడ హబీబాబు గారు వాళ్ళ నాన్నకి తల దూవుతున్నాడు. తల దువ్వి దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడో చూడండి. పేలు వచ్చినాయి. కుక్కుతున్నాడు. అది మళ్ళా దూవుతాడు ఇప్పుడు. సో ఈ డీటాంగ్లింగ్ కోంబ్ అయితే చాలా బాగుంది. ఫ్లిప్కార్ట్ నుండి తీసుకున్నాను. ఆల్రెడీ నేను రివ్యూ చేశాను. వైరల్ వెళ్ళింది అది ఇన్స్టాగ్రామ్లో. 60K మెంబర్స్ నాకు లింక్ అని కామెంట్ చేశారు ఆ రీల్కి. సో మీకు కూడా కావాలంటే ట్యాగ్ ప్రొడక్ట్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇదైతే చాలా బాగా యూజ్ అయింది. జుట్టు అయితే చాలా వరకు ఊడదు అండ్ చిక్కు తీసిన ఫీలింగ్ కూడా ఉండదు. ఇక్కడ మాత్రం మా హవి గారు జుట్టు దూతనే ఉన్నారు. ఇక్కడికి నేను వీడియో అయితే ఇంకా ఆపేసాను అనమాట. దాని తర్వాత పడుకునేసరికి చెప్పాను కదా ఎంత అయిందో. ఇలా అయితే జరిగిపోయిందబ్బా ఈ వీడియో. ఇంతే. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయొచ్చు కదా, ఫ్రీ అని అది కామెంట్ కూడా చెయ్యండి. సరే బాయ్ మరి, బాయ్.